సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై దాదాపు గంటన్నర పాటు చర్చించిన ఇరువురు నేతలు కృష్ణలంక ఘటనపై చర్చించారు. కృష్ణలంక ఘటనపై సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉన్నత స్థాయి విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీకి ఆదేశించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. ఇప్పటికే సీఐ నాగరాజును వీఆర్కు పంపినట్లు డీజీపీ వివరణ ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆయనకు పండితులు వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. పవన్ ను చూసేందుకు అభిమానులు, జన సైనికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హనుమకొండలో పర్యటించారు. జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్ అనే బాలుడు తనకు అభిమాని అని, తనను కలవాలన్న అతడి ఆకాంక్షను తెలుసుకున్న పవన్ ఈ ఉదయం బాలుడు నివాసానికి వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు అరుదైన వ్యాధితో పోరాడుతూ తనను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను చూసిన పవన్ నిరంజన్ ఆకాంక్ష నెరవేర్చారు. తీవ్రమైన అనారోగ్య సమస్యల మధ్య నిరంజన్ చూపుతున్న మనోధైర్యం ప్రశంసనీయమన్నారు. నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. విశాఖలోని రుషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డిఎస్బీవి స్వామి భవనాలను పరిశీలించారు. మంత్రుల వెంట పర్యాటక శాఖ, రెవెన్యూ ఉన్నతాధికారులు ఉన్నారు. 452 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ భవనాలను దేనికి ఉపయోగించాలనే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలుమార్లు సమావేశమై నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో మంత్రులు మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. నిడమరు రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలా పథకాన్ని ఆవిష్కరించారు. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్య పరిష్కారం కోసం 142 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓబీని నిర్మించనున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఈ ఆర్ఓబీ నిర్మాణం పూర్తయితే నిడమర్రు, మంగళగిరి, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. జగన్కు మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. డీఎస్సీపై అనుమానాలు ఉంటే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో నిలబడే మాట్లాడుతున్నానని, సవాల్ స్వీకరించి ధైర్యం ఉన్న వాళ్ళు చర్చకు రావాలన్నారు. జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీ నియామకాలు ఆపలేరన్నారు. మహిళల్ని కించపరిచే వారిని, తిట్టేవారిని జగన్ తన చుట్టూ పెట్టుకుంటున్నారని మంత్రి లోకేష్ విమర్శించారు. ప్రిజనరీ చుట్టూ ఎప్పుడూ రౌడీలే ఉంటారని అన్నారు. గుడివాడ అమర్నాథ్ అద్భుతంగా మాట్లాడారని జగన్ మెచ్చుకోవడం దురదృష్టకరమన్నారు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అంటూ విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు. మేనిఫెస్టో గురించి వైసీపీ నేతలు మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తానని చెప్పిన జగన్ మాట తప్పారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. దమ్ముంటే గొడ్డల పార్టీ ప్రజల్లోకి రావాలని గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా గూడూరులో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన, అభివృద్ధి, సంక్షేమానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా బాలకోడేరు మండలం మొగళ్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు సందర్శించారు. హైస్కూల్లో విద్యార్థులకు ఇస్తున్న శిక్షణను, వారు చేస్తున్న కరాటేని ఆయన వీక్షించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల యూనిట్ను రఘురామ పరిశీలించారు. అనంతరం ఉండి మండల మహదేవపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి భోజనం ఎలా ఉంటుందంటూ విద్యార్థులను ఆరా తీశారు. విద్యార్థులకు రఘురామ భోజనం వడ్డించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో పెద్ద ఎత్తున నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో హోంమంత్రి అనిత, సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్లు పాల్గొని యోగాసనాలు ఆచరించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానికులు, అధికారులతో పాటు నేతలు పాల్గొన్నారు. యోగా గురువుల పర్యవేక్షణ 45 నిమిషాల పాటు హోంమంత్రి, సీఎం రమేష్ యోగాసనాలు ఆచరించారు. అనంతరం యోగా ప్రాధాన్యత గురించి నేతలు వివరించారు. తనపై గత కొన్ని రోజులుగా దుష్ప్రచారం జరుగుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని, తన వ్యాఖ్యల్లో ఏ తప్పు లేదన్నారు. సభ్యత, సంస్కారం లేని వ్యక్తి చేసిన మాటలను మాత్రమే తాను ఖండించానని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ కలిసి ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలకు చెందిన మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. మహిళా ప్రజాప్రతినిధి గౌరవాన్ని కించపరిచేలా అమర్నాథ్ వ్యాఖ్యానించారని, వీటిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు విజ్ఞప్తి చేశారు. దీంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత పరామర్శించారు. చిన్నారి ఆచూకీ కోసం సాంకేతికంగా గ్రౌండ్ లెవెల్లో వివిధ బృందాలు జల్లెడపడుతున్నాయన్నారు. జ్ఞానేశ్వరి కుటుంబానికి కూటమి సర్కార్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని అనిత తెలిపారు. ఏపీలో బీచ్ షాక్స్ బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పైలట్ ప్రాజెక్టుగా 4 బీచ్ షాక్స్ బార్లకు అనుమతి ఇచ్చింది. సూర్యలంక, విశాఖ బీచ్లలో బీచ్ షాక్స్ బార్లను ఏర్పాటు చేయడానికి 362 జీవోను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. బీర్, వైన్, రెడీ టు డ్రింక్ పానీయాలకే అనుమతి ఇచ్చింది. IMFL విదేశీ మద్యం విక్రయాలపై పూర్తిగా నిషేధం విధించింది. పర్యాటక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా విధి విధానాలు విడుదల చేసింది. తెలంగాణలోని 27 లక్షల మంది విద్యార్థులకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్ఫూర్తినిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో 15 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను సీఎం ప్రారంభించారు. స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్స్, అత్యాధునిక కిచెన్, డైనింగ్ హాల్ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్నారు. ఆహ్లాదకరమైన ఏర్పాటు చేసిన మైదానంలో సరదాగా విద్యార్థులతో ఫుట్బాల్ ఆడారు. రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 27,000 కోట్ల విద్యాశాఖపైనే ప్రభుత్వం ఖర్చు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై తల్లిదండ్రులు అపోహలు ఉన్నాయని, అందరి అపోహలు తొలగించేందుకు TPS నిర్మాణం చేపట్టామన్నారు. సమాజంలో అసమానతలు పోవాలంటే అందరికీ నాణ్యమైన విద్య అవసరమని సీఎం అన్నారు. ప్రభుత్వ బడుల్లో చదవడం నామోషి అనే ఆలోచన పోవాలని, ఇక్కడ చదివి IAS, IPS సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారని అన్నారు. గత ప్రభుత్వం వర్గానికి ఒక స్కూల్ పెట్టి కుల వ్యవస్థను ప్రోత్సహించిందని విమర్శించారు. తెలంగాణ సచివాలయంలో మంత్రి తుమ్మల వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించారు. విత్తన కంపెనీలు, ఫర్టిలైజర్స్ డీలర్లు, కృషి వ్యాస నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. మార్కెట్ల డిమాండ్, మిల్లర్ల సూచన మేరకు ప్రభుత్వం సూచించిన 7 రకాల విత్తనాల సరఫరాపై కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల చర్చించారు. డీలర్ల అభిప్రాయాలు, సూచనలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు అందజేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో ఇందిరా మహిళా సమైక్య ఆర్టీసీ బస్సును మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. నూతన బస్సుకు పూజలు నిర్వహించి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. స్వయంగా మంత్రి ఆర్టీసీ బస్సును నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంక్షేమ శాఖ టెండర్లలో స్కామ్ జరిగిందన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. సంక్షేమ శాఖలో మొత్తం టెండర్లు 2,000 కోట్లు కాదని, మరో స్కామ్ జరిగిందని ఎలా అంటారని మంత్రి పొన్నం ప్రశ్నించారు. బలహీన వర్గాలను మాటలతో కించపరచొద్దన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. తమపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మంత్రి పొన్నం సవాల్ విసిరారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి గత 30 నెలల్లో ఒక్కరికి కూడా రుణం ఇవ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన SIR పై అవగాహన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ నిధుల విషయంలో కేసీఆర్ ఆనాడు చట్టం చేశారని, ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చారన్నారు. తండాలను గ్రామ పంచాయతీలకు గుర్తించారని, పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు రైతు బంధు ఇచ్చి ఎస్టీలను హక్కును చేర్చుకున్నారన్నారు. ఆనాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తెలంగాణ కోసం రాజీనామా చేస్తే రేవంత్ రెడ్డి కూడా రాజీనామా చేసి స్పీకర్కు జిరాక్స్ పేపర్ ఇచ్చారని విమర్శించారు. సంక్షేమ శాఖలోని టెండర్లలో 2,000 కోట్ల స్కామ్ జరిగిందన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. స్కామ్ జరిగినట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మంత్రి అడ్లూరి సవాల్ విసిరారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కవిత సెటైర్లు వేశారు. తెలంగాణ కోసం 11 రోజులు భోజనం చేయలేదని పవన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వారానికి 3 రోజులు హైదరాబాద్లోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటున్నారని ఎద్దేవా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంధమల్ల అశోక్ హల్చల్ చేశాడు. ఆలేరులో అర్ధరాత్రి సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడ్డ ట్రాక్టర్లను ఎలాంటి పర్మిషన్ లేకపోవడంతో వాటిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నేత గంధమల్ల అశోక్ PSకు వెళ్లి పోలీసులపై చిందులేస్తూ బెదిరింపులకు దిగాడు. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కాంగ్రెస్ నేత తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హీరో విజయ్ దేవరకొండకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీస్ ఇచ్చింది. హెచ్సీఏ నిర్వహిస్తున్న టీజీ20కి హెచ్సీఏ అనుమతి లేదని టీసీఏ పేర్కొంది. అనుమతి లేని లీగ్కు ప్రచారకర్తగా విజయ్ దేవరకొండ వ్యవహరిస్తున్నారని లీగల్ నోటీసు పంపింది. టీజీ20లో ఉన్న మరో 8 మంది సెలబ్రిటీలకు నోటీసులు ఇస్తామని టీసీఏ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి ప్రకటించారు. తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్తో పాటు మరికొంతమందికి నోటీసులు ఇస్తామన్నారు. బీసీసీఏ రూల్ నెంబర్ 31ను ఉల్లంఘిస్తూ టీజీ20 లీగ్ నిర్వహిస్తున్నారని టీసీఏ పేర్కొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సినీ నిర్మాత బండ్ల గణేష్ మానవత్వం చాటుకున్నారు. హన్మకొండలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్న బాలుడు నిరంజన్కు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. పరమేశ్వర ప్రొడక్షన్ తరపున ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై పామరు తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ హోంమంత్రి అనితపై ఆయన చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకుని బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమర్నాథ్ చిత్రపటానికి కోడిగుడ్లు కొట్టి మహిళలు నిరసన తెలిపారు. మహిళల ఆందోళనకు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా సంఘీభావం తెలుపుతూ అమర్నాథ్ వ్యాఖ్యల్ని ఖండించారు. కూటమి ప్రభుత్వ పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనకాపల్లిలో భారీ విజయభేరి ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి ఎన్టీఆర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గర ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ అనకాపల్లి పురవీధుల గుండా ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం వరకు సాగింది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల శకటాలను ర్యాలీలో ప్రదర్శించారు. ఈ ర్యాలీలో పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పాలకవర్గం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఆ గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే వారి కుటుంబాలకు ఇంటి పన్ను, నల్ల పన్నుల నుంచి పూర్తి మినహాయింపు కల్పిస్తామని తీర్మానించారు. గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానించిందని సర్పంచ్ వేముల శ్రీకాంత్ ప్రకటించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సబ్ డివిజన్ డీఎస్పీ భార్గవిపై బదిలీ వేటు పడింది. ఏడాది పూర్తి కాకముందే ఆమెను బదిలీ చేస్తూ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. శాంతి భద్రతల పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, గంజాయి విక్రయాలు అరికట్టడంలో వైఫల్యం సహా పలు అంశాలపై ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొందరు ప్రజాప్రతినిధులు కూడా డీఎస్పీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలనే సంకల్పం, బడికి పిల్లలు కష్టంతో రాకుండా ఇష్టంతో రావాలనే ఉద్దేశంతో పాఠశాల పునఃప్రారంభంలో నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో వినోదాత్మకంగా అక్షరాభ్యాసం ఘనంగా నిర్వహించారు. మండల విద్యాధికారి ఎమాన్యుయల్ ప్రతి విద్యార్థికి పలక బలపం పట్టించి అమ్మ అని వ్రాయించారు. విద్యార్థులను కూర్చోబెట్టి పూలు చల్లి ఆశీర్వదించారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదంటూ పొగాకు రైతులు వేలం ప్రక్రియను నిలిపివేసి ధర్నా నిర్వహించారు. పొగాకు రైతుల ధర్నాతో ప్రకాశం జిల్లా కందుకూరులోని 26, 27వ వేలం కేంద్రాల్లో కొనుగోలు నిలిచిపోయాయి. పొగాకు ధరను పెంచి కొనుగోలు చేయాలంటూ 3 రోజులుగా బోర్డు అధికారులను రైతులు కోరుతున్నారు. బయ్యర్లు మాత్రం తమ ఇష్టారీతిన ధరను తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో విసిగెత్తిన రైతులు వేలం ప్రక్రియను అడ్డుకున్నారు. ఉస్మానియా డెంటల్ కాలేజ్ హాస్టల్లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించిన ఘటనలో సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అటు కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదుతో 12 మంది బీడీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులపై సుల్తాన్ బషర్ పోలీసులు కేసు నమోదు చేసి ర్యాగింగ్కు పాల్పడుతూ విద్యార్థులు బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ప్రిన్సిపల్ సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తున్నారని ప్రైవేట్ పాఠశాలల వారు తమ గ్రామాలకు రావద్దంటూ ప్రైవేట్ పాఠశాల బస్సులను అడ్డుకున్న ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగింది. ప్రభుత్వ పాఠశాలలే ముద్దు, ప్రైవేట్ పాఠశాలలు వద్దు అంటూ పెద్దగుండవెల్లి గ్రామంలో విద్యార్థులను తీసుకువెళ్లేందుకు వివిధ ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు. అందరూ ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చదివించాలని నిర్ణయించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్ధారంలో కంసాలి తండా వాసులు ఆందోళన దిగారు. సీతారామ మున్నేరు లింకు కెనాల్ ప్రాజెక్టు సర్వేను అడ్డుకుని నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 98ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. గత వారం రోజులుగా మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరా నిలిచిపోవడంతో సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఎల్లారెడ్డిపేటలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాళీబిందుల గ్రామ పంచాయతీ ఎదుట నిరసన తెలుపుతూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మంచినీటి సమస్యను తీర్చాలని మహిళలు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని భీరంగూడ వందనపురి కాలనీలో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వివిధ పాఠశాలలకు చెందిన 7 బస్సులను పటాన్చెరు రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు చంద్రశేఖర్, జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాలతో డీఎస్పీ ఆదినారాయణ సూచనలతో ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. నెంబర్ ప్లేట్లు లేకుండా రోడ్లపై తిరుగుతున్న 53 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకుని నిబంధనలు ఉల్లంఘించి పలు వాహనాలకు జరిమానాలు విధించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టు బంగారం ఆభరణాల మాయంపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో పరిశీలన ప్రక్రియ పూర్తి కాక 139 మంది ఖాతాదారులకు చెందిన 4.399 కిలోల ఆభరణాలు మాయమైనట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. బ్యాంకులో మొత్తం 2,756 బంగారం రుణ ఖాతాలను అధికారులు ఖాతాదారుల సమక్షంలో ఆభరణాలు పరిశీలించారు. మాయమైన బంగారం విలువ మార్కెట్లో 6 కోట్ల పైనే ఉండొచ్చని చెబుతున్నారు. బాధితులకు ఎటువంటి న్యాయం చేస్తారో తెలియక ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై నిజజ్యేష్ఠ తదియ సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ మహామండపం 6వ అంతస్తులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులు వారి తల్లిదండ్రులు భారీగా తరలివచ్చారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ప్రవేశం కల్పిస్తున్న అధికారులు చిన్నారితో పాటు తల్లిదండ్రులకు మాత్రమే దర్శనానికి అనుమతిచ్చారు. వరంగల్ జిల్లా భద్రకాళి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ అభినవదండ శంకర భారతి స్వామి వారి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేయించారు. ప్రతిష్టాపన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈదురుగాలులు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ ట్రాప్ కేసులో కీలక పరిణామం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు కోసం సెట్ ఏర్పాటైంది. 2 డీసీపీలు, ఏసీపీతో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం అధికారితో సిపి సజ్జనల్ సిట్ను ఏర్పాటు చేశారు. రిచ్ కిడ్స్ వ్యవహారంలో 5 కేసులు నమోదు కాక ఇప్పటి వరకు అర్జున్ సహా 6 అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితుడు అర్జున్ సోదరుడు రాజీవ్ను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరోవైపు బెంగళూరులో మరికొందరు ముఠా సభ్యులు ఉన్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో సిట్ బృందం అక్కడికి వెళ్లింది. ఏలూరు జిల్లాలో ఓ ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. మధ్యప్రదేశ్కు చెందిన థార్ గ్యాంగ్ ₹1 కోట్ల నగదును చోరీ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ కళాశాల అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలోకి చొరబడిన దుండగులు నగదు ఉన్న లాకర్ బీరోను ఎత్తుకెళ్లారు. బహిరంగ ప్రదేశంలోకి తీసుకువెళ్లి బీరోను పగలగొట్టి నగదు దోచుకెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని డాగ్ స్క్వాడ్స్, క్రూజ్ టీం పోలీసులు పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయి సముద్రంలో దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్కు అతి సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం మిషన్ను దుండగులు ఎత్తుకెళ్లారు. బొలెరో వాహనానికి తాడు కట్టి ఏటీఎం మిషన్ను లాక్కెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అనంతరం ఏటీఎం మిషన్ను సింగనమల మండలం ఆకులోడు దగ్గర పడేసి వెళ్లారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో తనిఖీలు చేపట్టారు. అయితే చోరీకి గురైన ఏటీఎంలో ఎంత నగదు ఉందో బ్యాంకు అధికారులు నిర్ధారించలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస చోరీలు కేసులను పోలీసులు ఛేదించారు. 2 అంతర్జాతీయ దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి 16.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఆకివీడి సీఐ కాశీచరణ్, ఎస్ఐ నాగరాజు నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు కలిసి ఈ కేసును ఛేదించారు. అనకాపల్లి జిల్లాలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. పరవాడ లంకిలపాలెంలో గంజాయి తరలిస్తున్న 5 డ్రగ్ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ₹1,06,00,000 నగదు, 233 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు తమిళనాడుకు చెందిన షేక్ అజ్మల్ ఖాన్ ఇంటర్నేషనల్ స్మగ్లర్గా గుర్తించారు. శ్రీలంకలో 2022లో అరెస్టై 3 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 సమావేశంలో ప్రధాని మోదీ బీసీబీసీగా గడుపుతున్నారు. G7 అవుట్ రీచ్ సెషన్లో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. జీడీపీ లెక్కల గురించి మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి వృద్ధి అంటూ మోదీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇంపాక్ట్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని మోదీ ప్రతిపాదన చేశారు. సంక్షోభాల భారాన్ని బలహీన దేశాలు మోయకుండా కనెక్టివిటీ, వాణిజ్యాన్ని వేగవంతం చేయడానికి గల ప్రణాళికలను సమావేశంలో మోదీ వివరించారు. అనంతరం ఫ్రాన్స్లో పలు దేశాధినేతలతో మోదీ వరుస సమావేశం నిర్వహించారు. జర్మనీ ఛాన్సలర్తో భేటీ అయిన మోదీ ద్వైపాక్షిక వాణిజ్య అంశాలపై చర్చించారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మహారాష్ట్రలో శివసేన యూబీటీ, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్లో చీలికలు రాక తర్వాత రాష్ట్ర ఉత్తరప్రదేశ్ అంటూ మంత్రి ప్రకాష్ రాజ్భర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజ్వాదీ పార్టీని వీడేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధంగా ఉన్నారంటూ ప్రకటించారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ అమిత్ షాకు లేఖ రాశారన్నారు. అవినీతి కేసులో ఇరుక్కున్న నేత ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. త్వరలో సమాజ్వాదీ పార్టీలో ఫిరాయింపులు ఖాయమంటూ జోస్యం చెప్పారు.